ఫ్రెండ్స్ ఇలా 3D వీడియో మీ ఫోటోలతో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియో అప్లోడ్ చేయగల మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేను కింద ఇచ్చిన 2 ప్రెజెంట్స్ మీరు ఎలక్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఫాలో కొట్టండి. సో 2 లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్. మీరు ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్ మిషన్లోకి. సో ఎలక్ట్ మిషన్లోకి కొంతమందికి అయితే సైన్ ఇన్ అండ్ ఇంపోర్ట్ అవ్వడం లేదు. సో నేను దాని మీద అయితే ఒక వీడియో అనేది చేస్తాను. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది. సో వీడియో కనుక కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఎలక్ట్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి ఇక్కడ కానొస్తాయి. ఎఫెక్ట్ ప్రెజెంట్ అండ్ బీట్ మార్క్ ప్రెజెంట్. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేయండి. సో బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, నేను చూపిస్తాను ఎలా యాడ్ చేయాలనేది. ఇక్కడ మీరేం చేస్తారంటే ఫొటోస్ అనేవి రీప్లేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టాప్లో కింద ఉంటుంది కదా కింద ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో అది మీ ఫోటో అయినా సరే, మీకు ఇష్టమైన హీరో ఫోటో అయినా సరే, ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది, ఫిట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫిల్ కానీ స్టిచ్ కానీ వస్తే మీరు ఫిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటోని కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియా ఆప్షన్ని క్లిక్ చేసి సో మీకు ఇష్టమైన ఫోటో అనేది ఒకటి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో. సో ఈ విధంగా మీరు ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో అక్కడ ఆ ఫోటోస్ అని మీరు ఓన్లీ రీప్లేస్ అయితే చేసుకోండి. మొత్తం 5 ఫొటోస్ 6 ఫొటోస్ అయితే ఉంటాయి. సో మీరు ఓన్లీ ఆ ఫొటోస్ మాత్రం రీప్లేస్ చేసుకోండి. సో ఎడిటింగ్ అనేది సింపుల్గా ఉంటుంది. సో మీరు ఈ విధంగా ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటారు కదా. ఇక్కడ కింద ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటో సాంగ్ పైన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ఫోటో ఉంటుంది. అది 2 పార్ట్లుగా అయితే మీకు ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ముక్కలో మీ ఫోటో యాడ్ చేసుకోండి. అండ్ సెకండ్ దాంట్లో సో ఇక్కడ 17 సెకండ్స్ 28 మిలియన్ సెకండ్స్ దగ్గర అదే పార్ట్ ఉంటుంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీకు ఇష్టమైన హీరోయిన్ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. లేదనుకుంటే మీరు అదే ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఏదైనా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళండి ఫోటోస్ అన్ని రీప్లేస్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. అంటే ఎఫెక్ట్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ 31 లేయర్స్ అని ఉంటుంది. 31 లేయర్స్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళండి. సో మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేస్ట్ 31 లేయర్స్ అని ఉంటుంది. పేస్ట్ చేయగలే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఫొటోస్ అనేవి కానరావు. ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఇది ఒక డబ్బా ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి వీడియో కెమెరా ఆఫ్లో ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ ఫోటో రివీల్ అనేది మీకు ఈ విధంగా అవుతుంది. సెకండ్ ఫోటో అండ్ థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో, ఈ విధంగా మీకు అనేది ఫొటోస్ అయితే కానొస్తాయి. సో చూసుకోండి. మీకు ఏదన్నా ఫోటో కనుక అడ్జస్టబుల్ కాకపోతే మీరు మీ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మీరు అటు ఇటు పైకి కిందికి జరుపుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ అయిపోయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత పైన సేరేకాయ ఉంటుంది. సేరేకాయని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలైట్ మోషన్లో ప్రెజెంట్స్ అనేవి ఇంపోర్ట్ కావు అండ్ సైన్ ఇన్ ప్రాబ్లం వస్తుంది. సో డెడికేట్గా వీడియో చేస్తా. సో వీడియో కావాలని కింద కామెంట్ చేయండి ఎస్ అని. సో నేను తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తా. సో సైన్ ఇన్ అండ్ మీకు ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అనేది కాదు. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గాయ్స్.